వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యను చేరువ చేస్తూ 25% సీట్లను ప్రభుత్వం కేటాయించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. దీంతో కార్పొరేట్ విద్య అనేది పేదింటి పిల్లలకు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. మరి విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలు కల్పించబోతున్న ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో పేద పిల్లలకు 25% సీట్లు, ఐబీ సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ తో చదువుకునే అవకాశం, 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వమే ఫీజు చెల్లింపు, మే 2 నుంచి 19 వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ. పేదింటి విద్యార్థులకు కార్పొరేట్ విద్య పొందే సువర్ణ అవకాశాన్ని విద్యా హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. నిర్బంధ విద్యా హక్కు చట్టం 2019 12-1C ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లోని 25% సీట్లను నిరుపేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో పాటు ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకోవాలంటే 1వ తరగతి నుంచి లక్షల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో పేద పిల్లలకు అక్కడ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద పేద పిల్లలకు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం 25% సీట్లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం 1వ తరగతిలో పేద పిల్లలకు ప్రవేశాలు కల్పించనున్నారు. అక్కడి నుంచి 8వ తరగతి వరకు ఉచితంగా బోధన చేపట్టనున్నారు. విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన పిల్లలకు ప్రభుత్వమే ఫీజు చెల్లించనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు అనేక మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం నిరుపేద విద్యార్థులకు 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ప్రక్రియలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు మే 2వ తేదీ పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 19 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం మే 20 నుంచి 24 వరకు విద్యార్థుల దరఖాస్తులను ఆయా గ్రామ మరియు వార్డు సచివాలయాల వారిగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. మే 29న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. జూన్ 8వ తేదీలోపు విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల వారిగా అడ్మిషన్ ఖరారు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖ వెబ్సైట్ లో నమోదు చేసుకున్నాయి. ప్రవేశాలకు వయస్సు, అర్హతలు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం పొందిన పేద విద్యార్థులకు 8వ తరగతి వరకు ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది. ఆయా పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయిస్తుంది. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు గాను 2019 ఏప్రిల్ 2 నుంచి 2020 మార్చి 31 మధ్య జన్మించి 5 ఏళ్ల వయసు నిండిన పిల్లలు అర్హులు. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో 2019 జూన్ 2వ తేదీ నుంచి 2020 మే 31 మధ్య జన్మించి 5 ఏళ్ల వయసు నిండి ఉండాలనే నిబంధన అమలు చేయనున్నారు. ఈ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. దరఖాస్తు చేసేందుకు నివాస ధృవీకరణ పత్రం, దివ్యాంగులైతే వైకల్య ధృవీకరణ, హెచ్ఐవి బాధితులు సంబంధిత మెడికల్ సర్టిఫికేట్, వార్షిక ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు అవసరం. ఆధార్ అనుసంధానం చేసిన మొబైల్ ఫోన్ కు ఎంపికైన విద్యార్థుల వివరాలను పంపుతారు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తులో పొందుపరిచిన చిరునామా ఆధారంగా పాఠశాలకు సమీపంలో నివసిస్తున్న విద్యార్థులకు ఎంపికలో మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో 25% సీట్లను విధిగా కేటాయించాల్సి ఉంది. ఇందులో 5% సీట్లను ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలు అనగా దివ్యాంగులు, అనాథలు, హెచ్ఐవి బాధిత పిల్లలకు ఇస్తారు. 10% సీట్లను ఎస్సీలకు, 4% సీట్లు ఎస్టీలకు, మిగిలిన 6% సీట్లను బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీలకు మాత్రం ఆదాయం ఆధారంగా సీట్లను కేటాయించారు. ఇక చట్టం సమగ్రంగా అమలయ్యేనా? పేదల పిల్లలు సైతం కార్పొరేట్ విద్యా సంస్థల్లో ధనిక వర్గాలతో సమానంగా విద్యను అభ్యసించాలనే మహత్తర ఆశయంతో నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నాంది పలికారు. అయితే విద్యా హక్కు చట్టం ఏర్పడిన నాటి నుంచి అమలులో మాత్రం సమగ్రంగా చేపట్టలేకపోతున్నారు. గత 3 ఏళ్లలో గణాంకాలు చూసుకుంటే 2022లో 106, 2023లో 412, 2024లో 1333 మంది చొప్పున పేద పిల్లలు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం హయాంలో విద్యా హక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేసి పేద పిల్లల భవితకు భరోసా ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
మొత్తానికి పేదింటి పిల్లలకు కార్పొరేట్ విద్య అనే దానికి సంబంధించి మే 2వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా దీనికి సంబంధించి అర్హత ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ రోజు నీట్ యూజీ పరీక్ష దేశవ్యాప్తంగా జరగబోతోంది. మొత్తం 23 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. 552 నగరాలు పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 చోట్ల నీట్ నిర్వహణ. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ 2025ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెన్ పేపర్ ఆఫ్లైన్ విధానంలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తోంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైన అనుమతించరు. గతేడాది నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అన్ని జిల్లాల యంత్రాంగాలను ఎన్టీఏ ఆదేశించింది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు. ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశం ఉందని అంచనా. గతేడాది 24.06 లక్షల మంది దరఖాస్తు చేయగా 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి గతేడాది 66,000 మంది దరఖాస్తు చేయగా 64,000 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే రాష్ట్రం నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్ లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 6,500 మేర సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక IIITకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం మీద IIITకి దరఖాస్తులు అనేవి వెల్లువలా పోటెత్తాయి. ప్రతిష్టాత్మకమైన IIITలో చేరేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇంటర్మీడియట్ లో పలు కళాశాలల్లో చేరిన తర్వాత IIITలో చేరేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. దీంతో విద్యార్థులకు ఫీజు తదితరుల రూపంలో నష్టం సంభవించేది. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సండ్రు అమరేంద్ర కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రవేశాల ప్రక్రియను 2 నెలలు ముందుగానే ప్రారంభించారు. దీంతో IIITలో చేరేందుకు దరఖాస్తులు వెలువలా వచ్చి పడుతున్నాయి. శనివారం నాటికి 15,450 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనిని బట్టి IIITకి ఉన్న డిమాండ్ స్పష్టమవుతోంది. రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లు ఉన్నాయి. ఒక్కో క్యాంపస్ లో 1100 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు అత్యధికంగా నూజివీడు క్యాంపస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును సోమవారం వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఫీజులు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.